ఫ్రెండ్స్, నా పేరు శివకుమార్. ఈరోజు మీకు ఈ వీడియోలో నిమిషం వేరే రింగ్టోన్ ఎలా సెట్ చేసుకోవాలో చూపించబోతున్నాను అండి. నిమిషం అంటే మీరు ఒక కాల్ వచ్చినప్పుడు ఒక రింగ్టోన్, మరి ఇంకో కాల్ వచ్చినప్పుడు ఇంకో రింగ్టోన్ ఎలా సెట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామంది రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి ఒకటే రింగ్టోన్ యూజ్ చేస్తారు. వాళ్ళు వేరే రింగ్టోన్ యూజ్ చేయాలన్నా కానీ ఏం చేస్తారంటే, చాలా మెంబర్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే పర్సన్కి ఒక రింగ్టోన్ సెలెక్ట్ చేశారు. అది కాకుండా మీరు ర్యాండమ్గా ఒక 10 సాంగ్స్ సెలెక్ట్ చేసుకుంటే అందులోకి వెళ్ళి రావాలనుకున్నా కానీ ఇప్పుడు మీరు అలా సెట్ చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే, ఇప్పుడు మీకు దాని కొరకు ఒక యాప్ దొరుకుతుంది, ర్యాంటూన్స్. ప్లే స్టోర్కి వెళ్ళి ర్యాంటూన్స్ అని టైప్ చేసినట్టయితే ఈ విధంగా టైప్ చేసి సెర్చ్ చేయండి. స్టార్టింగ్ది ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, అందుకని ఓపెన్ చూపిస్తుంది. ఓపెన్ చేసి ఏ విధంగా చూస్తుందంటే, ఈ విధంగా మీరు ఒకవేళ కాల్స్కి ర్యాండమ్గా టూన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారా, ఎస్ఎంఎస్కి లేకపోతే అలారంకి, మీకు కాల్స్ వచ్చినప్పుడు ఒకసారి కాల్ వచ్చినప్పుడు ఒక టోన్, మళ్ళీ ఇంకోసారి కాల్ వచ్చినప్పుడు ఇంకో టోన్, మనం ర్యాండమ్గా కొన్ని సాంగ్స్ అనేది ఒక 10 సాంగ్స్ ఒక ప్లేలిస్ట్ అనేది సెలెక్ట్ చేసినామంటే అందులోకి వెళ్ళే మనకు సాంగ్స్ అనేది వస్తుంది. ఇప్పుడు మెసేజ్కైనా సేమ్ అండి. మెసేజ్ రింగ్టోన్స్ ఒక 10 రింగ్టోన్స్ ఒక ఫోల్డర్ వేసి లిస్ట్ అనేది క్రియేట్ చేసినట్టయితే, అది సెలెక్ట్ చేసుకున్నట్టయితే అందులోకి వెళ్ళి మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క మెసేజ్ వచ్చినప్పుడు ఒక్కొక్క రింగ్టోన్ అనేది వస్తుంది. ఈ విధంగా మనము ఇప్పుడు నో ప్లేలిస్ట్ ఇప్పుడు కాల్స్కి మనం ఒకవేళ ర్యాండమ్ టూన్స్ ఆన్ చేయాలనుకుంటే ఈ విధంగా ఆన్ చేసినట్టయితే ఆన్ అయిపోతుంది. ఒక ఎస్ఎంఎస్కి అయితే ఈ విధంగా అండి, అలారంకి అయితే ఈ విధంగా ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ ఎనేబుల్ అయిపోతుంది, ఓకే అవుతుంది. మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఇక్కడ ప్లేలిస్ట్ మిడిల్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఈ విధంగా నేను ఆల్రెడీ శంకర్ అనే నేమ్తో ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను నా ఫైల్ మేనేజర్లో. అందులో 6 సాంగ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నానండి. 6 సాంగ్స్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాను, ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. మనం సాంగ్స్ ఏమైనా యాడ్ చేయాలన్నా, న్యూ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయాలన్నా ఈ విధంగా ప్లస్ సింబల్ టైప్ చేసినట్టయితే యాడ్ సింగిల్ ఫైల్స్ అంటే ఫైల్స్ యాడ్ చేయాలనుకున్నారా, లేకపోతే సపరేట్ ప్లేలిస్ట్ ఫోల్డర్ యాడ్ చేయాలనుకున్నారా అంటే ఈ ఫోల్డర్ని, క్లియర్ లిస్ట్ ఈ సాంగ్స్ అన్ని డిలీట్ చేయాలనుకున్నారా అంటే క్లియర్ లిస్ట్ అని టైప్ చేస్తే ఈ సాంగ్స్ అనేవి డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా మనం ప్లేలిస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసినట్టయితే మనము అందులో నుంచి ర్యాండమ్గా టూన్స్ అనేది వస్తుంటుంది. మనకు ఏంటంటే టూన్స్ అనేది డిఫరెంట్గా ఇప్పుడు 10 సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఒక సాంగ్ ఒకరు కాల్ చేసినప్పుడు ఒక టూన్, మళ్ళీ ఇంకొకరు కాల్ చేసినప్పుడు ఇంకో టూన్ అలా వస్తుంది, అందులోకి వెళ్ళి వస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు అలారంకి, ఎస్ఎంఎస్కి, కాల్స్కి. ఇందులో సెట్టింగ్స్ కూడా ఉన్నాయండి. మీరు సెట్టింగ్స్ ఇది నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను, ఎస్ఎంఎస్కి, కాల్స్కి, అలారంకి ఈ టూన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కానీ ఎనేబుల్ చేసినట్టయితే ఇప్పుడు నేను కాల్స్ అనేది ప్లేలిస్ట్ క్రియేట్ చేసినాను కానీ ఆ 6 సాంగ్స్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు నిమిషం వేరొక రింగ్టోన్ అనేది మార్చుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ టైప్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.